మనందరం చిన్నప్పుడు ఎలా వచ్చాంట అంటే అమ్మ కడుపులోంచి వస్తామండి. అమ్మ కడుపులో ఉన్నంతసేపు ఏమైందిట, 9 నెలల కాలం మనం ఉన్నంత హాయిగా ఇంక సృష్టిలో ఎవరు ఉండరు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, మనం ఏం చేస్తే అదే ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నాం అనుకోండి, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. మనం బాధగా ఉంటే మనం బాధనే పంచుతాం. అదే విధంగా లోపల ఆనందంగా ఉన్నాము అని చెప్పడానికి ఒకే ఒక కారణం ఏమిటిట అంటే, 9 నెలల్లో తన్నినా లేకపోతే ఇలా తిరిగినా ఏం చేసినా సరే తల్లి ఏంటి చాలా 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 ఆనందపడిపోతూ ఉంటుందిట. నా బిడ్డ ఇలా తిరిగింది, ఇలా తన్నింది, ఇలా అంటే మామూలుగా బయటకు వచ్చిన తర్వాత మనం నిజంగా తన్నామనుకోండి, అమ్మకేమొస్తుంది, కోపం వస్తుంది కదా. మరి లోపల అదే తన్నుతుంటే అమ్మ ఎందుకు ఎంజాయ్ చేస్తోంది? ఎందుకంటే లోపల అంత ఆనందంగా, మనకేం తెలియదు, చాలా ప్యూర్ గా చేస్తున్నాం కాబట్టి ఆ ప్యూరిటీని ఏం చేస్తోంది అంటే ఆ తల్లి చక్కగా ఆస్వాదిస్తోంది. ఈ ఆస్వాదిస్తున్న సమయంలో ఏమవుతుంది అంటే, భూమి మీదకి మనం రాగానే 9వ నెల అయ్యి ఫస్ట్ కట్ చేసేది ఏంటి అంటే, తల్లికి బిడ్డకి ఉన్న సంబంధాన్ని ఫస్ట్ మనం చేసే పని ఏమిటి అంటే ఏడవడం. ఎందుకు అంటే లోపల ఉన్నంతసేపు పెద్ద పొట్ట అంటే చిన్న పొట్ట అండి, లోపలంతా చీకటి, పైగా మనకి చిన్న తడి తగిలింది అనుకోండి, ఇక్కడికి వచ్చి చెమట ఏదైనా పడితే ఏం చేస్తూ ఉంటాం, గబగబా తుడిచేసుకుంటాం. ఎందుకంటే ఆ ఆ వాటర్ అన్న దాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. కానీ లోపల ఉన్నదంతా రక్తం మాంసం మధ్యలోనే, అంటే తడిగానే ఉంది. ఇన్ని అంటే చీకట్లో తడిగా ఇన్ని ప్రదేశాల్లో మనం లోపల హాయిగా ఉన్నాము అంటే కారణం ఏమిటి అంటే, మా అమ్మ నాతో ఉంది అన్న భరోసా ఎంత బాగుందో చూడండి.